ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, సమస్త శరీరాత్మలకు దేవుడు అయి ఉన్న మా తండ్రి, సర్వశక్తి గల మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున ఈ గుడిమల్లంక గ్రామంలో మీ పిల్లలమైన మేము చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీకిష్టమైన మార్గంలో మీకిష్టమైన పిల్లలుగా జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు నాయన. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి ప్రభువా. వెత్తబడుచున్న వాక్యాన్ని దుష్టుడు చెత్తుకుని పోకుండా మా అందరి హృదయములలో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, కృప చూపించమని, వింటున్నటువంటి ప్రతి మాటను కూడా మేము అర్థం చేసుకుని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి మేమందరము జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దుఃఖపడువారు ధన్యులా. దుఃఖపడువారు ధన్యులా అనే పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దుఃఖపడువారు ధన్యులా. ప్రియమైన దేవుని పిల్లలారా, దుఃఖము అనగా బాధపడటము అని అర్థం. దుఃఖము అనగా బాధపడటం, లేదా ఏడవడం, లేదా కుమిలిపోవటం, ఇలాంటి పర్యాయ పదాలు అనేవి వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులలో ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. ఎందుకు అని మనం ఆలోచించగలిగితే ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక శోధన, వారికి వచ్చినటువంటి సమస్యలను బట్టి, వారికి వచ్చినటువంటి కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, అనారోగ్యాలను బట్టి, అప్పుల బాధలను బట్టి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులలో అనేక మంది బాధపడుతున్న వారు ఉన్నారు, ఏడుస్తున్న వారు ఉన్నారు, కుమిలిపోతున్న వారు ఉన్నారు. మరి వీరందరూ ధన్యులా అని ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి పరిపూర్ణంగా నేర్చుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో కొండ మీద ప్రసంగం చేస్తూ పలుకుతున్న ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, దుఃఖపడేవారు ఎవరట? ధన్యులు అన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా సమస్య వచ్చి, ఇబ్బంది వచ్చి,
కష్టం వచ్చి కూర్చుని బాధపడుతున్నారు అనుకోండి, వారి దగ్గరికి మనం వెళ్ళి నువ్వు చాలా ధన్యుడువు, నువ్వు చాలా ధన్యురాలు అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? చేతికి ఏం దొరుకుతుందా అని చూస్తారు. ఏమండి, అసలే మేము బాధల్లో ఉండి, అసలే మేము కష్టాల్లో ఉండి, అసలే మేము ఇబ్బందుల్లో ఉండి బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే మా దగ్గరకు వచ్చి నువ్వు ధన్యుడువు, ధన్యురాలు అంటావా అని చెప్పి మన మీద కోపపడతారు. మరి ఇక్కడేమో యేసుక్రీస్తు వారు దుఃఖపడువారు ధన్యులు అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దుఃఖపడేవారు ఎలా ధన్యులు అవుతారు? వారు ఎప్పుడు ఓదార్చబడతారు? ఎవరు ఓదార్చుతారు అనేది మనకు తెలియాలి ప్రియులారా. సాధారణంగా మానవులు ఎప్పుడు దుఃఖపడతారని మనం ఆలోచించగలిగితే 3 సందర్భాల్లో ఎక్కువగా దుఃఖపడతారు. ఒకటి, శ్రమలు వచ్చినప్పుడు దుఃఖపడతారండి. శ్రమలు వచ్చినప్పుడు దుఃఖపడతారు. 2, శోధనలు, సాతానుగాడు ఉన్నాడు కదా, సాతానుగాడి ద్వారా వచ్చే శోధనలను బట్టి దుఃఖపడుతూ ఉంటారు. 3, మన కుటుంబ సభ్యులు కానివ్వండి, మన బంధువుల్లో కానివ్వండి, మన స్నేహితుల్లో కానివ్వండి, ఎవరైనా చనిపోయినప్పుడు దుఃఖపడతారు. అంతే కదండి. 3 సందర్భాల్లో ఎక్కువగా మానవుడు దుఃఖపడుతూ ఉంటాడు. మొదటిది శ్రమలు వచ్చినప్పుడు. క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి దావీదు గారు కూడా దుఃఖపడ్డారట. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే కీర్తనల గ్రంథము 38వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి పిల్లలు. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా చూడండి. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు అందరూ తీయాలి, అందరూ చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దావీదు గారు రాశారు ఇది. ఏమండి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను అంటే దావీదు గారికి కూడా శ్రమలు ఉన్నాయా? రాజుగారికి కూడా శ్రమలు ఉంటాయండి. రాజుగారికి ఏంటి, ఎవరికైనా శ్రమలు ఉంటాయి. ధనవంతుడికి శ్రమలు ఉంటాయి, దరిద్రుడికి శ్రమలు ఉంటాయి, శాస్త్రవేత్తలకి శ్రమలు ఉంటాయి, చరిత్రకారులకి శ్రమలు ఉంటాయి. ఎవరికైనా భూమి మీద పుట్టిన మానవుడికి ఎవరికైనా సరే శ్రమలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. దావీదు గారికి కూడా శ్రమలు వచ్చాయట. ఆయన మిక్కిలి కృంగిపోయాడట. నా శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. మిక్కిలి చాలా కృంగిపోయాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు కూడా శ్రమల మీద శ్రమలు, కష్టాల మీద కష్టాలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? మనం కూడా కృంగిపోతాం, నలిగిపోతాం, బాధపడతాం. ఆ బాధ పక్కోళ్ళకి తెలీదు, ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది. కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు. దినమెల్లా అంటే అర్థం ఏంటి? ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. దుఃఖంతోటే తిరుగుతున్నాడట, దుఃఖంతోటే బ్రతుకుతున్నాడట దావీదు గారు. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నా నడుము తాపముతో నిండి ఉన్నది. నడుము బాధ వచ్చేస్తుందంట. ఎవరికి? దావీదు గారికి. నాలో ఆరోగ్యము, నా శరీరములో ఆరోగ్యము లేదు. ఆరోగ్యం కూడా క్షీణించిపోతుందంట. బాగా బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఆలోచిస్తాం కదా. ఎక్కువగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆటోమేటిక్గా మన ఆరోగ్యం ఏమవుద్ది? క్షీణించిపోద్ది. ఇక్కడ దావీదు గారి పరిస్థితి కూడా అదే.
నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి నలిగిపోతున్నాడట దావీదు గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారికే అన్ని శ్రమలు వచ్చాయంటే మనకు రావండి? దావీదు గారు ఎవరు? దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దావీదు గారి కోసం. అలాంటి దావీదు గారికే శ్రమలు వచ్చాయట, అలాంటి దావీదు గారికి ఆరోగ్యం లేదట, అలాంటి దావీదు గారే సొమ్మసిల్లిపోయి నలిగిపోతున్నాడట, అలాంటి దావీదు గారే కేకలు వేస్తున్నాడంటే ఏకంగా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనకు కూడా వస్తాయి శ్రమలు, మనకు కూడా వస్తాయి అనారోగ్యాలు, మనం కూడా నలిగిపోతాం, మనం కూడా కుమిలిపోతాం. ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు మానవుడు ఏమవుతాడు? దుఃఖపడతాడు, కుమిలిపోతాడు, నలిగిపోతాడు. అయినా సరే నాకు దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో మనం, విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ఎక్కడున్నాడు దేవుడు, ఏం చేస్తున్నాడు దేవుడు అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి. ఏంటి దేవుడు ఉంటే ఉన్నాడా, కళ్ళు మూసుకున్నాడా, ఏం చేస్తున్నాడనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులను బట్టి, పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినప్పుడు, మనకి శ్రమల మీద శ్రమలు వస్తున్నప్పుడు, కష్టాల మీద కష్టాలు వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి దేవుని మీద అవిశ్వాసం కూడా వస్తూ ఉంటుంది. కానీ దావీదు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, దావీదు గారికి శ్రమలు వచ్చాయి, మనకు కూడా శ్రమలు వస్తాయని మనం, దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అని ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. శ్రమలు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. అలాగే ఇంకెప్పుడు దుఃఖం వస్తుంది అని విన్నాం? శోధనలు వచ్చినప్పుడు సాతానుగాడు శోధిస్తాడు కదా, అప్పుడు కూడా దుఃఖం వస్తుంది. అది కూడా చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, నానా విధములైన శోధనల చేత, రకరకాల శోధనలు వస్తూ ఉంటాయి మనకి. ఎవరి ద్వారా? సాతానుగాడు ద్వారా. ఎందుకంటే సాతానుగాడు యేసుక్రీస్తు వారిని శోధించాడు. మనల్ని శోధించడండి? శోధించాడా లేదా? యేసుక్రీస్తు వారిని శోధించాడండి? శోధించాడు. సాక్షాత్తు లోకాలను కలిగించిన యేసుక్రీస్తు వారిని శోధించాడంటే నిన్ను నన్ను శోధించడా? శోధిస్తాడు. రకరకాల ఇబ్బందులు గురి చేస్తాడు, రకరకాల సమస్యలు సృష్టిస్తాడు, రకరకాల సమస్యల్లో మనల్ని మునిగిపోయేలాగా మనల్ని చేసి మనల్ని శోధిస్తాడు. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. అందుకే చెప్తున్నాడు అక్కడ, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. దుఃఖం కలుగుతుంది ఎప్పుడంటే శోధనలు వచ్చినప్పుడు. ఏమండి, సాతానుగాడు ఎవరిని వదిలిపెట్టడండి. ఎవరైతే భక్తిగా బ్రతుకుతున్నారో, ఎవరైతే విశ్వాసం కలిగి బ్రతుకుతున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే సత్యంలో కొనసాగుతున్నారో, ఎవరైతే అసత్యంలోంచి సత్యంలోకి వస్తున్నారో అలాంటి వారిని సాతానుగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టాడు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక గొడవ, ఏదో ఒక రోగం, ఏదో ఒక సమస్యతో మనల్ని రకరకాల ఇబ్బందులు గురి చేసి దేవునికి దూరం చేయాలనుకుంటాడు. ఏమండి, విశ్వాసం లేనివారుగా చేయాలనుకుంటాడు, భక్తి లేనివారుగా చేయాలనుకుంటాడు, లోకంలో కలిసిపోయేలాగా మనల్ని చేయాలనుకుంటాడు, రకరకాల శోధనలకు గురి చేస్తాడు. కనుక శోధనలు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనే ధైర్యంతో, విశ్వాసంతో, ధీమాతో మనం ముందుకు వెళ్ళాలి. ఏమండి, శ్రమలు వచ్చినప్పుడు దుఃఖం వస్తుందని చూసాం.
అలాగే శోధనలు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. అలాగే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినప్పుడు కూడా మనకి దుఃఖం వస్తుంది. యాకోబు గారు చనిపోయినప్పుడు యోసేపు గారు కూడా దుఃఖపడ్డారట. ఆ మాట చూద్దాం ఒకసారి. ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయం 10-11 వచనాలు జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 50వ అధ్యాయం 10-11 వచనాలు. యొర్దానునకు అవతలనున్న తీసారు అందరూ. ఆదికాండము 50వ అధ్యాయం 10వ వచనం. యొర్దానునకు అవతలనున్న చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని కూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. ఎవరు? యోసేపు గారు. ఎవరు చనిపోయారు? యాకోబు గారు చనిపోయారు. ఏమండి? యోసేపు గారు తండ్రి ఎవరు? యాకోబు గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కుటుంబంలో తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, లేదా అన్న కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అక్క కానివ్వండి, చెల్లి కానివ్వండి, కుటుంబంలో ఎవరైనా ఒకవేళ చనిపోతే చాలా దుఃఖం అనేది వస్తూ ఉంటుంది. కుమిలిపోతూ ఉంటారు చాలామంది, నలిగిపోతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ఆ బాధ ఎవరో తీర్చలేనిది, ఆ బాధ వర్ణించలేనిది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచారు కదా, ఆ పెంచినటువంటి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినప్పుడు ఆ లోపలికి కుమిలిపోతూ ఉంటారు చాలామంది, దుఃఖపడుతూ ఉంటారు. పైకి ఒకవేళ నవ్వుతూ ఉన్నా కానీ లోపల మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యోసేపు గారు కూడా ఇదిగో తన తండ్రి అయినటువంటి యాకోబు గారు చనిపోయినప్పుడు 7 దినాలు ఏం చేశాడట? దుఃఖము సలిపాడట. 7 దినాలు దుఃఖపడ్డాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ బాధ ఆ కుటుంబంలో ఉన్న వారికే తెలుస్తుందండి. వచ్చి పలకరించి ఓదార్చి వెళ్ళే వారికి అంతగా తెలీదు. ఉంటుందండి? వచ్చి ఏదో 4 కబుర్లు చెప్పి ఓదార్చి వెళ్ళే వారికి అంతగా తెలీదు. ఏమండి? వ్యక్తిని పోగొట్టుకున్న వారికి ఉంటుంది ఆ బాధ. ఏమండి? కుటుంబంలో మనిషిని కోల్పోయిన వారికి ఉంటుంది ఆ దుఃఖం. కనుక యోసేపు గారు ఇక్కడ దుఃఖపడుతున్నారట. అలాగే ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినటువంటి మోషే గారు చనిపోయినప్పుడు కూడా ఇశ్రాయేలీలందరూ కూడా చాలా దుఃఖపడ్డారట. అది కూడా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 8వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 8. ఇశ్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను. మోషే గారు ఇశ్రాయేలీని ఎన్ని సంవత్సరాలు నడిపించారు? ఎన్ని సంవత్సరాలు నడిపించారు? మాట్లాడలేదండి ఎవరు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలందరినీ, లక్షలాది మందిని నడిపించాడు ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి. అయితే ఆయన మధ్యలోనే మరణించారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారట? 8వ వచనం. ఇశ్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలపగా మోషేను కూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను. 30 రోజులు ఏడ్చారట, 30 రోజులు బాధపడ్డారట, 30 రోజులు దుఃఖపడ్డారట. ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీలందరూ కూడా. ఎవరిని బట్టి? మోషే గారిని బట్టి ఇశ్రాయేలీలందరూ కూడా దుఃఖపడ్డారట. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇశ్రాయేలీలందరినీ కూడా ఒక తండ్రిలాగా, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రవక్తగా, వాళ్ళు ఎంత విసిగించినా, వాళ్ళు ఎంత సనుక్కున్నా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళందరినీ కూడా చక్కగా తన సొంత బిడ్డల్లాగా వారిని నడిపించాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా తీపి జ్ఞాపకాలు మర్చిపోలేక మోషే గారిని గురించి 30 రోజులు ఏడ్చారట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుందండి, పక్కోళ్ళకి తెలియదు. అందుకే సొలొమోను గారి ద్వారా దేవుడు సామెతల గ్రంథంలో దుఃఖం గురించి ఒక మంచి మాట తెలియజేశాడు. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి.
ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం అందరూ చూడాలి. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. నేను దుఃఖపడుతున్నాను అనుకోండి, నా దుఃఖం మీకు తెలుస్తుందా? తెలీదు. నా దుఃఖం నాకే తెలుస్తుంది. మీరు దుఃఖపడుతున్నారు అనుకోండి, మీ దుఃఖం నాకు తెలీదు. తెలిసినా కొంతవరకే తెలుస్తుంది. మీరు ఎంత దుఃఖపడుతున్నారో, మీరు ఎంత బాధపడుతున్నారో, మీరు ఎంత కుమిలిపోతున్నారో నేను గ్రహించలేను. ఆ బాధ, ఆ దుఃఖం మీకే తెలుస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఎవరి దుఃఖం వారికే తెలుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలరా, ఇప్పటి వరకు మనం చూసిన దుఃఖాలు దేనికి సంబంధించిన దుఃఖాలు? శ్రమలు వచ్చినప్పుడు దుఃఖపడతాం, శోధనలు వచ్చినప్పుడు దుఃఖపడతాం, ఎవరైనా చనిపోయినప్పుడు దుఃఖపడతాం. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన, భూ సంబంధమైన దుఃఖాలు. ఇవన్నీ కూడా ఏమండి, ఇవన్నీ సహజంగా వచ్చే దుఃఖాలు. యేసుక్రీస్తు వారు చెప్పే దుఃఖం ఈ దుఃఖం గురించి కాదు. ఇవన్నీ కామన్గా అందరి జీవితంలో వచ్చే దుఃఖాలు ఇవి. ఏమండి, ఇప్పుడు దుఃఖము అనగానే మనం ఏమనుకుంటామంటే బాధపడటం, ఏడవడం, కుమిలిపోవడం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఏదో వ్యాపారం చేసి లాస్ అయిపోయాము, కూర్చుని ఏడుస్తున్నాం. ఇప్పుడు ఎవరో వచ్చి ఓదార్చారు. ఆ ఓదార్చం గురించి యేసుక్రీస్తు వారు చెప్పట్లేదు. ఏమండి, ఇప్పుడు ఒక భర్త ఫుల్గా తాగొచ్చి భార్యను చిత్తకొట్టేసాడు. భార్య కూర్చుని ఏడుస్తుంది. అప్పుడు ఎవరో వచ్చి ఓదారుస్తున్నారు. ఆ ఓదార్చడం గురించి యేసుక్రీస్తు వారు చెప్పట్లేదు. ఏమండి, మనం ఎవరికో అప్పు ఇచ్చాం, అప్పు తీసుకున్న వాళ్ళు కొంతకాలం తర్వాత రివర్స్ అయిపోయారు. కూర్చుని మనం బాధపడుతున్నాం. అప్పుడు ఎవరో వచ్చి మనల్ని ఓదారుస్తున్నారు. ఆ ఓదార్చడం గురించి కాదు ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పింది. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి దుఃఖం ఏ దుఃఖం అనేది చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు, 10వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం నుంచి, నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి ఏం రాశారట? పత్రిక రాశారట. తీశారందరూ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం, నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను. మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు రాసినటువంటి పత్రిక చదివి కొరింథీ పట్టణంలో ఉన్నవారు దేవుని మాటలు చదివి ఏం చేశారట? దుఃఖపడి మారు మనసు పొందారట. దుఃఖపడి మారు మనసు పొందారట. అదే చెప్తున్నారు చూడండి, మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఎలాంటి దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖపడితిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ చిత్తానుసారమైన దుఃఖపడాలి. ఏమండి, వారు ధన్యులవుతారు, వారు ఆదర్శపడతారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎలా వస్తుంది? దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మాటలు చదివినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది. అందుకే 10వ వచనం చూడండి. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఏమంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం కలగజేస్తుందట? రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకి కలిగిందో వెంటనే రక్షణార్థమైన మారు మనసు అనేది మనకి వస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలంటే ఏం చేయాలి? దేవుని మాటలు చదవాలి, లేదా దేవుని మాటలు వినాలి. మరి దైవ చిత్తానుసారమైన దుఃఖం వలన ఎవరికైనా రక్షణార్థమైన మారు మనసు వచ్చిన వారు ఉన్నారా బైబిల్ గ్రంథంలో అంటే ఉన్నారో లేదో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము 37వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుంచి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఇక్కడ అపోస్తుడైన పేతురు గారు నిలబడి ఇశ్రాయేలీలందరికీ కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. మీరు 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఇక్కడ అపోస్తులందరూ కూడా పెంతుకొస్తు పండగ దినాన్న మేడగదిలో కూర్చున్నప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ అనేది రావటం, వాళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడటం, అప్పుడు కొంతమంది వారిని హేళన చేయటం, వారి మద్యంతో నిండి ఉన్నారని హేళన చేసినప్పుడు వారందరిలో అపోస్తుల్లో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి పేతురు గారు నిలబడి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా మీరు సిలువ వేసి చంపేశారో వివరించటం జరిగినప్పుడు, అప్పుడు ఏం జరిగిందో చెప్తారండి ఇక్కడ పేతురు గారు. మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. మీరు సిలువ వేసి చంపేశారు కదా, మీరు సిలువ వేసి చంపేసిన యేసుని దేవుడు ఏం చేశాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. మీరు సిలువ వేసి చంపేసినటువంటి వ్యక్తి ఎవరనుకుంటున్నారు? ఏమండి? ఈయనే లోకానికి రాబోయే మెస్సయ, ఈయనే లోకరక్షకుడు, ఈయనే పాప విమోచకుడు, ఈయనే దేవుని కుమారుడు అని ఎప్పుడైతే పేతురు గారు ఇశ్రాయేలీలందరికీ తెలియజేశారో వెంటనే వారు ఏం చేస్తున్నారు చూడండి 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, వారు ఈ మాట విని, ఏ మాట? ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు వారిని సిలువేసి చంపేశారు, మీరు సిలువేసి చంపేసిన యేసుక్రీస్తు వారిని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పారో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, హృదయములో నొచ్చుకొని అంటే బాధపడి, హృదయంలో నొచ్చుకొని అన్నక్కడ ఒకటంకేసి పుట్టినోట్లు ఏమి ఇచ్చాడు చూడండి, పొడవబడి. ఎప్పుడైతే ఈ మాట విన్నారో హృదయంలో పొడవబడ్డారట, నొచ్చుకున్నారట, బాధపడ్డారంట, దుఃఖపడ్డారనమాట. ఏమంటే నొచ్చుకోవడం అంటే దుఃఖపడ్డారు. దుఃఖపడి అయ్యలారా మేమేం చేయాలని అడుగుతున్నారు చూడండి. మేమేం చేయాలి మరి ఇప్పుడు? అయ్యలారా మేమేం చేయాలని అడిగినప్పుడు పేతురు కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందిన వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడిన వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చూసారా? ఎప్పుడైతే దేవుని మాటలు విన్నారో వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. క్రీస్తు రాజ్యంలో క్రీస్తు సంఘంలో 3,000 మంది చేర్చబడ్డారు. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది వీళ్ళందరికీ. కాబట్టి హృదయంలో నొచ్చుకున్నారు, దుఃఖపడ్డారు, బాధపడ్డారు. వెంటనే అయ్యలారా మేము ఏం చేయాలన్నప్పుడు మీరు వెంటనే మారు మనసు పొందండి, యేసుక్రీస్తు నామమున పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు అని ఎప్పుడైతే పేతురు గారు చెప్పారో వెంటనే అతని వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం పొందారట. ఎంతమంది అంటే 3,000 మంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. ఇదిగో దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది వీళ్ళకి, రక్షణార్థమైన మారు మనసు వచ్చింది, వెంటనే రక్షణ పొందుకున్నారు. కాబట్టి ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందేవారు ధన్యులు, వీరు వాదార్చబడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమవుతుందా? ఎవరు దుఃఖపడేవారు ధన్యులు? ఎవరు? ఏమండి? దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన వారు ధన్యులు. ఏమండి? లోకంలో శ్రమలను బట్టి, లోకంలో శోధనలను బట్టి, లోకంలో ఉన్న కష్టాలను బట్టి దుఃఖపడేవారు ధన్యులు అని చెప్పట్లేదు బైబిల్. ఏమండి? దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఎవరైతే రక్షణార్థమైన మారు మనసు పొందుతారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిచ్చింది.
ఎవరైతే దైవ చిత్తానుసారమైన దుఃఖం పొంది రక్షణార్థమైన మారు మనసు పొందుతారో వాళ్ళు పరలోకంలో ఎలా ఉంటారో చూస్తారో ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4, 21వ అధ్యాయం 4వ వచనం అందరూ చూడాలి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వ్యాధులైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినవి. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. తీసారమ్మా 21:4. దైవ చిత్తానుసారమైన దుఃఖము చేత రక్షణార్థమైన మారు మనసు పొందిని పరలోకానికి వెళ్ళిన వారందరూ కూడా ఎలా ఉంటారో దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇంకా అక్కడ మనకి కన్నీళ్ళు అనేవి ఉండవు, ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడట. మరణమిక ఉండదు, అక్కడ మరణం ఉండదు. ఇక్కడైతే మనకు మరణం ఉంది, అక్కడ మరణం ఉంటుందండి. పరలోకంలో మరణం అనేది, అక్కడ కన్నీళ్ళు అనేవి కష్టాలు అనేవి ఉండవు, అక్కడ మరణం ఉండదు. అక్కడ దుఃఖమైనను, దుఃఖం ఉండదు. అక్కడ దుఃఖం ఎక్కడ ఉంటుంది? ఇక్కడే భూలోకంలోని దుఃఖం, మనకి భూలోకంలోనే బాధ, భూలోకంలోనే కష్టాలు. కానీ పరలోకంలో దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇక్కడే ఉంటాయి. భూలోకంలో దుఃఖము బాధ ఏడుపు అన్నీ ఇక్కడే ఉంటాయి. పరలోక రాజ్యంలో మనకి దుఃఖము బాధ ఏడుపు వేదన ఇవేమీ ఉండవు. కాబట్టి రక్షణార్థమైన మారు మనసు పొందిన వారందరూ కూడా బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మని వరాన్ని పొందిన వారందరూ కూడా సంఘంలో చేర్చబడతారు. సంఘంలో చేర్చబడిన వారందరూ కూడా అపోస్తుల బోధలో కొనసాగుతారు. వాక్యానుసారంగా జీవిస్తారు, ఆత్మానుసారంగా జీవిస్తారు. అలా జీవించిన వారందరూ కూడా పరలోకానికి వెళ్తారు. పరలోకంలో కన్నీళ్ళు ఉండవు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ వేదన ఉండదు. కాబట్టి దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పారు యేసుక్రీస్తు వారు. ఏ దుఃఖపడేవారంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం చేత ఎవరైతే బాధపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో వారు పరలోక రాజ్యంలో ఓదార్చబడతారు. వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువు కూడా తుడిచివేయబడుతుంది. అక్కడ మనకి దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. నిత్యము మనం అక్కడ దేవునితో కలకాలము సంతోషంగా ఉండే గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ గొప్ప జీవితాన్ని కూడా అందరూ కూడా పొందుకునే విధంగా జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.